ఇన్నర్ రింగ్ రోడ్ మద్యం కేసు ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై కాసేపట్లో ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబుపై సిఐడి కేసులు నమోదు చేసింది. విచారణ పూర్తి చేసి తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఇక కాసేపట్లో హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సిఐడి నమోదు చేసిన పలు కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద అయితే కొద్దిసేపట్లో ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వబోతుంది. ఇందులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఒకటి, అదేవిధంగా లిక్కర్ కేసు, ఉచిత ఇసుక పాలసీ కేసు, ఈ మూడు కేసుల్లో కూడా చంద్రబాబు నిందితుడిగా సిఐడి కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఈ మూడు కేసుల్లో కూడా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గతంలోనే పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి ఏపీ హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు, ఇసుక కేసులో A2గా ఉన్నారు, అదేవిధంగా లిక్కర్ కేసుకు సంబంధించిన కేసులో A3గా కూడా ఉన్నారు. దీంతో పాటుగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా లిక్కర్ కేసుకు సంబంధించి సిఐడి కేసు నమోదు చేసింది. అందులో ఆయన A2గా ఉన్నారు. అదేవిధంగా బెవరేజెస్ కార్పొరేషన్ MD శ్రీ నరేష్ A1గా ఉన్నారు. ఈ 5 పిటిషన్లు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేయడం. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయిన నేపథ్యంలో కొద్దిసేపట్లో ఈ 5 పిటిషన్ల మీద కూడా ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వబోతుంది. ఆ తీర్పుకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు హైకోర్టు ఇస్తుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. రోజా, ఎంతసేపట్లో తీర్పు రావచ్చు శ్రీకాంత్? అంటే ఇప్పటికే ఈ లిస్టుకు సంబంధించి తీర్పు మధ్యాహ్నం 2:15 తర్వాత ఇస్తామని చెప్పి ఇప్పటికే సప్లిమెంటరీ లిస్ట్ కింద అయితే న్యాయస్థానం కూడా చెప్పిన నేపథ్యంలో రెగ్యులర్ లిస్టులో అయితే ఈ తీర్పుకు సంబంధించిన వివరాలు లేవు. కానీ ఉదయం 11 గంటల సమయంలో మధ్యాహ్నం తర్వాత తీర్పు ఇస్తామని కూడా హైకోర్టు స్పష్టంగా కూడా చెప్పిన నేపథ్యంలో మధ్యాహ్నం 2:15 తర్వాత అంటే ఒక పావు గంట సమయంలో అయితే దీనికి సంబంధించి తీర్పుని న్యాయమూర్తి వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.